ఈ రెండు కొండలు ఎంతో విలువైన చాలా ఇంపార్టెంట్ కొండలు అన్నమాట. ఒకప్పుడు ఇక్కడ ఈ కొండలకి అటు సైడ్ కొద్దిగా పక్కన పొలం ఉండేది పొలం అనమాట. అప్పుడు వచ్చేసి పూర్వీకులు ఏం చెప్తున్నారంటే ఆ కొండలు వచ్చేస్తున్న మోటార్ పేట అంటున్నారు అనమాట. మోటార్ పేట అంటే ఆ కొండ ఉంది కదా, అక్కడ బండలు ఉన్నాయి. అంటే నేను కూడా ఎప్పుడు చూడలే, అందుకనే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే రాయి అని చెప్పలేకపోతున్నాను అనమాట. ఆ మోటార్ పేట వచ్చేసి కొన్ని సంవత్సరాల క్రితము, అంటే కొన్ని సంవత్సరాలు కాదు, దాదాపు ఒక 100 years బ్యాక్ మా తాత వాళ్ళ కాలంలో వచ్చేసిందో ఏదో ఇద్దరు దొంగలు ఉన్నారంట. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అడవుల్లో నివసిస్తున్నారంట. అంటే ఇప్పుడుండే శివపురం అలాంటి పల్లెలు కాదు, ఈ అడవుల్లోనే కొండల కాడ నివసిస్తున్నారంట. వాళ్ళు ఎప్పుడప్పుడు వాళ్ళ హాబీ ఏమరా అంటే జాబ్ చేయదు కాదు, వచ్చేసి దొంగతనాలు చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎక్కువగా అలా దొంగతనాలు చేయంగా ఏమైందంటే ఆ డబ్బులంతా వజ్రాలు, అంటే మనీ కాదు, ఆ వజ్రాలు బంగారాలు ఉంటాయి కదా, అవన్నీ ఎత్తుకొని పోయేసి ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండకి ఆ బండల మధ్యలో ఏదో కొద్దిగా లోతైన రాయి సందులో ఏదో ఒక సిమెంట్తో కానీ అలా కట్టేసి దాని లోపల పెట్టేశారనేసి చాలామంది నమ్మకం. అందుకని చాలామంది లాస్ట్ ఒక
20 years బ్యాక్ కూడా వెళ్ళారనమాట. అంటే లేటెస్ట్గా ఇప్పుడు ఎవరు వెళ్ళలేదు. 20 years బ్యాక్ కూడా అక్కడ పైకి వెళ్ళేసి సెర్చ్ చేసి ఎక్కడెక్కడో కనపడకపోయినా సెర్చ్ చేసి చేశారు అనే ఒక రూమర్ ఉందన్నమాట. అంటే వాళ్ళు అక్కడ పెట్టినారు, తర్వాత వచ్చేసి వాళ్ళు ఆ కాలంలోనే పోలీసులు దొరికి చనిపోయినారు, కానీ వాళ్ళ నిధి నిక్షేపాలన్నీ కూడా ఆ కొండలో ఉన్నాయనేసి చాలామంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏమంటే సరిగ్గా రూట్ తెలియదు అన్నమాట. కాబట్టి ఈ కొండకి మంచి చరిత్ర ఉంది, ఈ చరిత్ర మీరు తెలుసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటంటే పైన వచ్చేసి నిమ్మకాయల చెట్టు ఉందన్నమాట. అంటే అడవి నిమ్మకాయలు అంటారు కదా, మామూలు నిమ్మకాయలు కాదు, అడవి నిమ్మకాయల చెట్టు ఉంది అని కూడా కొంతమంది స్థానికంగా ఉండేవాళ్ళు చెప్తూ ఉంటారు. అది నిజంగా చూస్తే తప్ప మనకి ఆ మోటార్ బైట్ గురించి కానీ తర్వాత నిమ్మకాయ చెట్టు గురించి కానీ తెలియదు. ఫ్యూచర్లో చూపిస్తే ఒకసారి ట్రై చేస్తాను. ఇక్కడ చూడరా సన్నిగా ఎంత కష్టం ఉంటుంది అది, ఇంకా స్టక్ అయిపోతుంది ఎందుకు అది రాలేదు అసలు. అవునవును. చాలా స్పీడ్ మెమరీ అన్నమాట. చాలా చాలా ఈరోజు అందరము వాళ్ళంతా యూత్ వచ్చినారు. బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా, ఇది ఏంటంటే అంటే మనం చెరువు ముందర అనేది చిన్నపాటి ఫారెస్ట్లో ఉన్నాం అనమాట. దట్టమైన అడవి మరియు కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక ఫారెస్ట్లో గంగం పెంట అంటారు అనమాట. ఎందుకంటే అక్కడ బావి ఉంది, 2 బావిలు ఉన్నాయి, కాకపోతే మెయిన్ బావి ఒక్కటి ఉంది, 2 బావిలో నీరు ఉన్నాయి. ఇక్కడ నేను చిన్నప్పుడు అంటే 5వ క్లాసు 6వ క్లాస్ చదివేటప్పుడు చాలాసార్లు ఈ బావిగా రావడం జరిగింది. మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఇక్కడ టమాటా వేశారు అనమాట. ఎన్నోసార్లు ఒకనప్పుడు మేము టూ వీలర్ కాదు సైకిల్లో ఎన్నోసార్లు సైకిల్లో కానీ నడుచుకుని వచ్చినాము. ఎప్పుడెప్పుడోసారి వచ్చేప్పుడు చూస్తే ఈ మెమరీస్ చాలా అంటే చాలా బాగుంటాయి.